కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీకి ఏడాది కాలం పూర్తవుతుంది. దీంతో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అధికారికంగా 26 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ కూడా 9 రోజుల పాటు కాంగ్రెస్ వైఫల్యాల పేరుతో నిరసన వారోత్సవాలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది. కాంగ్రెస్ 26 రోజుల పాటు విజయోత్సవాలు, బీఆర్ఎస్ 9 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి? ఇక మరి తెలంగాణ బీజేపీ మాటేంటి? ఓసారి చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా డిసెంబర్ 7న నిరసనలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. 10.5 ఏళ్ల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విరుద్ధ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలు అధికారికంగా 26 రోజులు నిర్వహిస్తామని కాంగ్రెస్ అంటోంది. ఈ నెల 14 జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రారంభించి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీల విషయంలో ఎప్పుడు అమలు చేస్తారని బీఆర్ఎస్, బీజేపీలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ఇక కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అంటూ మీరా మమ్మల్ని ప్రశ్నించేదంటూ 100 రోజుల్లో మిగిలిన గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెబుతూ వచ్చింది. 100 రోజుల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఈ లోపే లోక్సభ ఎన్నికల సైరన్ మోగడంతో ఎన్నికల కోడ్ కారణంగా 6 గ్యారంటీలకు బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక రోజురోజుకు పోటాపోటీగా చేస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రోజు మాటల తోటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ స్థాయి దాటి బాంబులు, ఆటం బాంబులు పేలబోతున్నాయనే వరకు కూడా వెళ్ళాయి. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కల్వకుంట్ల కుటుంబం అందిన కాడికి దోచుకు తిన్నారు. మీ అవినీతి భోగోతాలని కక్కిస్తాం, మిమ్మల్ని బొక్కలో తోస్తాం, సిద్ధంగా ఉండండి కాంగ్రెస్ అంటుంటే అవి పేలని బాంబులంటూ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ను రెచ్చగొడుతోంది. మరోవైపు కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఫార్ములా ఈ రేసులో 50 కోట్లు ప్రభుత్వ సొమ్ము విదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ మంత్రిత్వ శాఖలో చెల్లించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ జరుగుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్తారని పొంగులేటి అంటుంటే దేనికైనా రెడీ అని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణలో యనుమల వారి ఏడాది పాలనలో కుంభకోణాల కుంభమేళ అంటూ కాంగ్రెస్ మూసీ పేరుతో 1,50,000 కోట్లు అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కొడంగల్ ప్రాజెక్టు పేరుతో మంత్రి పొంగులేటికి 1,000 కోట్లు, రేవంత్ రెడ్డి బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు 1,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని, కరప్షన్ కార్నివాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసన వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే తాను సిద్ధమని కేటీఆర్ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పడం గమనార్హం. ఒకవైపు కాంగ్రెస్ విజయోత్సవాలు, మరోవైపు బీఆర్ఎస్ నిరసన వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్తుండగా బీజేపీ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ఆ పార్టీ వైఖరి ఏమిటనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. బీజేపీ కాంగ్రెస్ పాలనపై ఎలా స్పందిస్తుందా, సమర్థిస్తుందా, విమర్శిస్తుందా వేచి చూడాలి.